హలో ఆల్, వెల్కమ్ టు మెడికల్ మామా. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇక్కడ ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యారు కదా, అసలు ఇది ఎలా నడుస్తుంది దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా మొదలెట్టేద్దాం. ఫస్ట్ నేను ఏపీ, యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్. అక్కడ నీకు కౌన్సిలింగ్ లేట్ అవుతుందని చెప్పేసి నేను రీసెంట్ ఒక 2 months బ్యాక్ కర్ణాటక మెడికల్ కౌన్సిల్లో అప్లై చేసుకున్నాను. ఆల్రెడీ ఒకసారి వీడియో చేశాను. నాకు వచ్చేసి సిద్ధగంగా మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తుమ్కూరు, కర్ణాటకలో వచ్చిందనమాట. అక్కడ తీసుకున్నాను. మెయిన్గా ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ కాలేజ్ పర్టికులర్గా ఇక్కడ పీజీస్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ ఒక 8 years బ్యాక్ అనేది స్టార్ట్ అయిందనమాట. కాలేజ్ అనేది ఒక 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ పీజీస్ లేరు, ప్లస్ మనకి ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా లేరు. ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు ప్లస్ ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు. సో మ్యాథ్స్ వర్క్ మొత్తం బాగా నేర్చుకోవచ్చు ఇక్కడైతే. ఏం మనం సిగ్గు లేకుండా అడిగితే వాళ్ళు నేర్పిస్తారు. నువ్వు సిగ్గుపడుతూ ఉంటే వాళ్ళు ఏం నేర్పించారు, ఫస్ట్ నేను పట్టించుకోరు కూడా. నువ్వు అడిగితేనే వాళ్ళు నేర్పిస్తారు. నెక్స్ట్ నాకు ఫస్ట్ పడ్డమే జనరల్ సర్జరీ పడింది, పోస్టింగ్ 6 weeks. అక్కడ ఏం నేర్చుకున్నాను అంటే మ్యాథ్స్ అందరూ నేర్చుకునేది, డ్రెస్సింగ్స్ నేర్చుకున్నాను. అంటే పేషెంట్తో ఫస్ట్ నాకు ఇంట్రాక్షన్ తెలియదు అనమాట, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మొదలెట్టాలి. ఓపీడీ డే అప్పుడు అది నేర్చుకున్నాను. ప్లస్ సుచూరింగ్, మెటీరియల్స్ ఎలా ఉంటాయి, ల్యాబ్ ఎలా చేస్తున్నారు. ఇంతకుముందు నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు మా కాలేజీలో ఏం చూపించేవాళ్ళు కాదు, చేయించేవాళ్ళు కాదు. ఆ ఛాన్స్ ఇప్పుడు దొరికింది. పొద్దున వస్తాము వార్డుకి, 8 వస్తాము. 8 వచ్చిన తర్వాత నీకు ప్రతి ఒక్కరిది ఫాలోఅప్ ఉంటుంది. వాడి బీపీ ఎంత ఉంది, వాడి వైటల్స్ ఎలా ఉన్నాయి, స్టేబుల్ ఉన్నాయా లేదా, అవన్నీ నోట్ చేసి పెడతాం వాడి ఫైల్లో. పెట్టిన తర్వాత ఎస్ఆర్స్ కొంచెం ఒక 1/2 hour తర్వాత వస్తారు. వచ్చి వాళ్ళు ప్రతి ఒక్క పేషెంట్ చెక్ చేస్తారు. సో మనం చెక్ చేసినప్పుడు ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందనుకో పేషెంట్లో, సో మనం ఎస్ఆర్స్ కానీ ఏపీస్ కానీ చెప్పాలన్నమాట. నెక్స్ట్ వీళ్ళందరూ చెక్ చేసిన తర్వాత మెయిన్ వాడు ఎవరు, హెచ్ఓడి సార్ వస్తాడు. ఈయన వస్తాడు. ఈయన ఏంటంటే ఇక్కడ హైలైట్, ఈయన ప్రతి ఒక్కరిని క్వశ్చన్లు అడుగుతాడు. హెచ్ఓడి సార్ జనరల్ సర్జరీ, ఆయన పేరు చంద్రశేఖర్ సార్. చాలా టాలెంటెడ్, చాలా నాలెడ్జ్, వేరే లెవెల్ ఆయన. అసలు వస్తాడు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు. పేషెంట్లో ఏం గమనించావు, ఇన్స్పెక్షన్ ఎలా చేసావు, పాల్పేషన్ ఎలా చేసావు, అన్నీ అడుగుతాడు. నువ్వు చెప్తే ఆ రోజు సేవ్ అయినట్టు, చెప్పకపోతే పేషెంట్ ముందు తిడతారు. అవన్నీ నార్మలే, అన్నీ మనసు పెట్టుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైనా కొత్త కేసు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఓపీడీ డేస్ అని సపరేట్ డేస్ ఉంటాయి అనమాట. ఓపీడీ డేస్ అంటే ఈ కాలేజ్ వచ్చేసి మండే, థర్స్డే, ఫ్రైడే ఓపీడీ డేస్ ఫర్ సర్జరీ. ఓకే, ఈ ఓపీడీ డేస్లో మనం ఓపీడీలో ఉంటాం ఎస్ఆర్లతో పాటు, ఏపీస్తో పాటు. సో పేషెంట్ అడ్మిట్ అయ్యాడు అనుకోండి, ఆ రోజు ఈవినింగ్ మనం ఆ పేషెంట్ యొక్క మొత్తం డీటెయిల్స్ మనం కూడా ఒక కేసు లాగా సార్కి ప్రజెంట్ చేయాలి. ఎవరికి, హెచ్ఓడి సార్కి, నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇలా ఇంటరాక్షన్ బాగుంటుంది, నీకు కమ్యూనికేషన్ పెరుగుతుంది. చాలా వరకు నీకు తెలుస్తుంది అనమాట ఏం జరుగుతుంది, అసలు మెడికల్ కాలేజ్ ఏంటి, మనం అక్కడ ఏవేవి ఎక్స్పీరియన్స్ చేయలేదో ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్స్పీరియన్స్ నేనైతే చేస్తున్నాను అనమాట. ఇంకోటి కొంచెం హెక్టిక్ కూడా అనిపిస్తుంది, సాగుంటుంది అప్పుడు ఏం చెప్పాలంటే, దూలు తీరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు సర్జరీ అయిపోయింది, అది 6 weeks అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా నేను అనస్థీషియా పోస్టింగ్ పడ్డది నాకు. అనస్థీషియా 2 weeks ఇది మాకు. దీంట్లో కూడా అంత తిట్టే వాళ్ళు ఎవరు లేరు కానీ మనం అడిగితే నేర్పిస్తారు మంచిగా. ఎస్ఆర్స్, ఏపీస్ చాలా బాగున్నారు ఇక్కడ. ఇప్పటిదాకా నేను స్పైనల్ అనస్థీషియా ఇచ్చా, ఇంటిబేషన్స్ చేసా, తర్వాత బ్లాక్స్ ఎలా ఇస్తారు, ఎలా యూజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ని. లేదా ఎమర్జెన్సీలో నీకు ఓటీ జరుగుతున్నప్పుడు సడన్గా నీకు వాడికి బీపీ ఫ్లక్చువేట్ అయితే ఏం చేస్తున్నారు, అవన్నీ నువ్వు దగ్గర నుంచి చూస్తావు. అలానే మనం అనస్థీషియాలో చదివినాం కదా, డ్రగ్స్, కీటమైన్స్, ప్రొపఫాల్ ఇట్లాంటి ఉంటాయి కదా డ్రగ్స్. అవి అసలు చూడడానికి ఎలా ఉంటాయి, మన పేర్లు తెలుసు కానీ ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా. ఇలాంటివి తెలుస్తాయి. మనం చదివేటప్పుడు జస్ట్ స్పైనల్ నీడిల్, క్లింకీ నీడిల్తో ఇస్తాము. అసలు నీకు లైవ్లో ఎలా ఇస్తున్నావు, నువ్వు ఎలా పడితే అలా వెళ్ళావు, దాన్ని ఒక యాంగిల్లో పెట్టి ఇస్తావు, అసలు ఎలా పాల్పెట్టి చేస్తావు, ఇవన్నీ బుక్లో ఉండవు మనకి. మనం చూస్తేనే తెలుసుకోగలుగుతాం. ఎక్స్పోజర్కి ఈ కాలేజ్ అనేది చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే చాలా వరకు ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు అనమాట. అంటే
ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ అందరు మ్యాథ్స్ తెలుగులో ఉన్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది అంత ఎక్కువ అయితే లేదు, ఎందుకంటే తెలుగు ఈజ్ నథింగ్ బట్ కన్నడలానే ఉంటుంది కొంచెం అనమాట. సో నువ్వు తెలుగులో మాట్లాడినా కొంతమందికి అర్థమవుతుంది. కొంతమంది పేషెంట్ ఏంటంటే ఇక్కడ బార్డర్ కాదు, తుమ్కూరు అనేది కొంచెం ఏపీకి దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి హిందూపూర్, పావుగడ అవన్నీ దగ్గర అనమాట. సో మాకు అంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదు. మా ఫ్రెండ్స్ వేరే కాలేజెస్లో ఉన్నారనమాట, లైక్ బళ్ళారి సైడ్, అదర్ సైడ్ కర్ణాటకలో ఉన్నారు. వాళ్ళు కూడా ఏం అంత ప్రాబ్లం, అంత లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఏం లేదు. యూ కెన్ ఈజీలీ టాక్ విత్ ఎనీవన్. నాకు తెలిసినంత వరకు ఇక్కడ అట్లా లాంగ్వేజ్ బ్యారియర్ అట్లా ఏం లేదు, అందరు మంచిగా మాట్లాడిస్తారు. ఇంకా ఫుడ్ అవన్నీ చూసుకున్నట్టయితే ఫుడ్ ఇక్కడ మన ఏపీతో పోలిస్తే కొంచెం కారం, ఉప్పు అనేది చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్ రావడానికి లేట్ అవుతున్నందుకు చాలా సారీ, ఎందుకంటే ఇక్కడ అందులో తీరిపోయేంత పని ఉంది మాకైతే. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.